గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారం. ఆదివారం అంటేనే ఆట విడుపు. మనకు కొంతమంది తోడ్పాటును అందిస్తారు కామెడీని పండించడానికి. సో ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటంటే చంద్రబాబు ఉప ప్రధాని కావడం కాదు, బొంగు కాదు. నారా లోకేష్ను ఎట్లా ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పాలి. ఊరికే చంద్రబాబు నాయుడిని ముసలోడు అభినవంగా పక్కకు అంటే బాగోదు కదా. కానీ పంపించాలి, పక్కకు పంపించాలి, అది డిసైడెడ్. కానీ ఊరికనే పక్కకు అంటే బాగుండదు కదా. సో చంద్రబాబుకు ఉప ప్రధాని ఇస్తారంట, అలాగే నారా లోకేష్ని ముఖ్యమంత్రిని చేస్తారంట అని చెప్తున్నారు. ఇప్పుడు దేశంలో పరిపాలనకు వచ్చిన ఇబ్బంది ఏందండి? చంద్రబాబును ఉప ప్రధాని చేసి పీకేదేముంది? ఏం కొత్తగా సాధించేదేముంది చంద్రబాబును ఉప ప్రధాని చేసి? అంటే ప్రజలకు అట్లా చెప్తా పోయి ఇప్పుడు నాగబాబుకు మంత్రి పదవి ఇస్తాంటారు కదా. ఏమైంది? ఎప్పుడో సెప్టెంబర్లోనో అక్టోబర్లోనో 2024లో చెప్పినారు నాగబాబును మంత్రి పదవి ఇచ్చి క్యాబినెట్లోకి తీసుకుంటాము అని. ఏమైంది? 1.5 సంవత్సరం అయింది, బిస్కెట్ అయింది. ఇప్పుడు చంద్రబాబు కూడా అంతే, చంద్రబాబు అవసరం అయిపోయింది. నేను ఒకటే చెప్పినాను కదండి, చంద్రబాబు ప్లేస్లో కుక్క ఉంటే కుక్క విజనరీ, నక్క ఉంటే నక్క విజనరీ. వాళ్ళు అట్లా ప్రిపేర్ చేస్తారు. ఇంకా ఏమీ లేనట్టు 2-3 రోజుల నుంచి ఇంకా మామూలుగా కాదండి, ఓ రేంజ్లో ఇంకా అసలు చంద్రబాబును ఇంకా ఎట్ట తప్పించాలా అన్నది విపరీతంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో ఇంకా వెరైటీగా చెప్పడంలో సిద్ధహస్తుడైన టాల్కమ్ పౌడర్ దీన్ని ఒక పెద్ద కుట్రగా అభివర్ణిస్తున్నాడు. ఇంకా మళ్ళా అటు చేసి ఇటు చేసి ఎవరి మీద వేయాలని చూస్తున్నాడు. ఒకసారి వినండి. రాజకీయ కుట్ర జరుగుతుంది. 2 కులాల కుట్రలు జరుగుతున్నాయి. రాజకీయ కుట్ర ఏంటయ్యా అంటే, ఉప ప్రధానిగా చంద్రబాబు నాయుడు గారు డిమాండ్ చేస్తున్నారు. ఆయన మనుషులు లేదా ఆయన సోషల్ మీడియా లేదా ఆయన మీడియా సంబంధించినటువంటి వాళ్ళందరూ దీన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు అనేటువంటి ఒక ప్రచారం జరిగి, బీజేపీ వాళ్ళు కొంత గ్యాప్, టీడీపీకి గ్యాప్ పెంచాలనేటువంటిది ఒక కుట్ర. ఆ కుట్రకి ఒక తెర లేపుతారు. రెండో కుట్ర ఏంటయ్యా అంటే, చంద్రబాబు నాయుడు గారిని ఉప ప్రధానిగా తీసుకెళ్లి లోకేష్ గారిని సీఎం గారిని చేయటం ద్వారా పవన్ కళ్యాణ్ గారిని ఏం చేస్తున్నారు అనేటువంటి రెండోది, సామాజిక వర్గాల కుట్రను తీసుకురావాలనేటువంటిది రెండో కుట్ర. ఈ 2 కుట్రల ప్రధాన ఎజెండాగా ఎవరైతే రాజకీయ స్వలాభాన్ని, రాజకీయ స్వార్థాన్ని, రాజకీయ ప్రయోజనాలను దీని ద్వారా పొందుతారో, ఆకాంక్షిస్తారో, ఎవరైతే భవిష్యత్తు రాజకీయ కుర్చీ కోసం ఆశిస్తున్నారో వారు ఇటువంటి కుట్రలకు తెరదీసేటువంటి అవకాశం ఉంది. ఒరే నాయనా స్వామి, ఇన్ని కుట్రలా అండి? ఉప ప్రధానిగా డిక్లేర్ చేసి ఎవరో చేశారంట, ఎవరో ఆ కుట్రను స్టార్ట్ చేశారంట, రాజకీయ కుట్రంట. ఉప ప్రధానిని చేస్తే బీజేపీకి కోపం వస్తుందంట. ఏంది మాకు తెలియకుండా ఉప ప్రధాని డిక్లేర్ చేసుకున్నారని బీజేపీకి, టీడీపీకి గ్యాప్ పెంచడానికి ఇది ఒక రాజకీయ కుట్రంట. రెండవ రాజకీయ కుట్ర ఏంటంటే, ఇప్పుడు నారా లోకేష్ ముఖ్యమంత్రి అయితే పవన్ కళ్యాణ్ అతని కింద పనిచేస్తారా అంటే అది సామాజిక కుట్ర అవుతుందంట. అంటే కాపులకు కమ్మలకు మధ్య చీల్చడము, లేకపోతే ఏదో పెట్టడం అంట. ఇది కులాల కుట్ర అంట. ఇవన్నీ కూడా ఎవరు చేస్తున్నారు అంటే, ఎందుకు చెప్పినాడు బా, ఎవరైతే భవిష్యత్తులో పదవి ఆశిస్తున్నారో వాళ్ళు చేస్తారు. ఇంకా భవిష్యత్తులో పదవి ఆశించేది ఎవరు? నారా లోకేష్ చేస్తాడా? ఏమో నాకైతే అర్థం కావడంలే. ఇన్ని కుట్రల మధ్యలో నువ్వు బతికుండడం దేనికి టాల్కమ్ పౌడర్? బతికుండడం అంటే పొమ్మని కాదు, నువ్వు వదిలేసి, జర్నలిజం వదిలేసి ఇంకా ఏదైనా వేరే పని చేసుకోకు. ఇన్ని కుట్రలు నువ్వు ఎట్ట తట్టుకుంటావు? తట్టుకోవడానికి నీది మనసా లేకపోతే ఇంకేమన్నానా? సో నువ్వు వదిలేసి, జర్నలిజం వదిలేసి పోనీ. ఇవన్నీ కాదు, అసలు చంద్రబాబు ఉప ప్రధాని అవ్వడం నిజమా లేకపోతే ఫేకా? అదొక్కటి చెప్పు. బట్ ఇదంతా కూడా ఏదైతే జరుగుతున్నటువంటి ప్రచారం మాత్రం ప్రస్తుతానికి ఫేక్. అమ్మయ్యా, ప్రస్తుతానికి ఇది ఫేక్ అని చెప్పేసి చెప్పాడు మన టాల్కమ్ పౌడర్ వంశీ. అసలు సృష్టించింది మీరు కదరా అయ్యా. ఇప్పుడు నారా లోకేష్ను ముఖ్యమంత్రిని చేయాలన్న తపనతో ఇదంతా సృష్టించి ఇదంతా చేస్తుంది మీరు. ఇంకా మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చేసి ఎవరో సృష్టిస్తున్నారు అంటే ఏంలే, ఒక ఫీలర్స్ వదులుతారు. ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలు దీన్ని భరిస్తారా లేకపోతే ప్రజలు సహిస్తారా లేకపోతే చీ అంటారా అని చెప్పేసి తెలుసుకోవడానికి అట్లా ఫీలర్స్ వదులుతారు. వదిలేదంతా వీళ్ళే. మళ్ళా ప్రస్తుతానికి ఇది ఫేక్ అంట. ఎందుకంటే బీజేపీ వాళ్ళు, కేంద్రంలో ఉన్న బీజేపీ వాళ్ళు అండి, రాష్ట్రంలో ఉన్న బీజేపీ కదా, రాష్ట్రంలో ఉన్న బీజేపీ వాళ్ళు
అంటే ఆటలు అట్టిపండి వాళ్ళు కేంద్రంలో ఉన్న బీజేపీ వాళ్ళు ఎగిస్తంతారు. చూడండి, అంటే వీళ్ళ టాలెంట్ ఎక్కడ దాకా ఉందంటే ఓన్లీ ఉప ప్రధాని అంటున్నారు. ఇంకా డైరెక్ట్ మోదీని తప్పుకో, ఇంకా ప్రధాని చంద్రబాబు వస్తున్నారు అనుకో, ఇంకా మర్యాద ఉండదు కాబట్టి ఉప ప్రధానితో ఆగుతున్నారు. ఏ అటోళ్ళు కూడా ఉన్నారు. అద్భుతమైన కొసమెరుపు ఉంది. ఇంకా ఆ మాటలు అవి భరించడం కష్టం, కానీ అటువంటి వాళ్ళని చూపించాలని కూడా నేను అనుకోను. కానీ ఇంకా తప్పదు, మనకు కామెడీ కావాలా. ఒకసారి అది కూడా వినండి, విన్న తర్వాత ముగించేద్దాం. ఉప ప్రధాని, ఉపరాష్ట్రపతి ఇలాంటి మాటలు నో. ఫర్ హిస్ కెపాసిటీ అండ్ క్యాలిబర్ నరేంద్ర మోడీ లైమ్ లైట్ చూడకముందే చంద్రబాబు నాయుడు గారు ఏంటో వరల్డ్ మొత్తం తెలుసు. ఇట్ ఇస్ హై టైం నా దృష్టిలో. ఆల్రెడీ థర్డ్ టైం గెలిచిన నరేంద్ర మోడీ ఉన్నారు కాబట్టి ఈయనని ప్రధానిగా చేస్తారేమో, ప్రధానిగా చేస్తే మేమందరం ఇంకా హ్యాపీగా ఉంటామని తెలుగు వాళ్ళందరూ గర్వంగా చాటుకుంటున్నారు. ఉప ప్రధాని అన్నది కొంచెం డిస్టేస్ట్ మూమెంట్. అంటే బాబు గారి కెపాసిటీకి ఉప అన్న వర్డ్ సెట్ అవ్వదండి. అక్కడ డైరెక్ట్ పోస్టింగ్ ఇవ్వాలి. కంట్రోల్ ఆయన చేతికిస్తే ఇండియా వరల్డ్ మ్యాప్ లో ఎక్కడ ఉంటుందని చూపిస్తారు. హీ హ్యాస్ దట్ కెపాసిటీ. 70 ఏళ్ల వయసులో ఉన్నా కూడా చెంగుమంట పరిగెడతా ఈ రోజు అమరావతికి దశ దిశ నిర్దేశం ఎలా చేశారో, తెలంగాణ రూపురేఖలు ఎలా మార్చారో అదే రకంగా అసలు ఈ రోజు ఇండియాని మ్యాప్ లో మనం అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్క యుఎస్ వెళ్ళిన ప్రతి ఒక్క ఫ్యామిలీ తిరిగి మేము ఇండియాకి వస్తాం అంటారు ఈయన ప్రధాని చేస్తే. ఇంకా నా దగ్గర మాటలు లేవండి. ఒకటే, నేను మిమ్మల్ని కూడా అడిగేది ఒకటే, ఈ అతి తగ్గే మార్గమే లేదా? ఒక పక్క ప్రపంచమంతా వాళ్ళని చూసి విచిత్రంగా నవ్వుకుంటున్నా, చీ ఇంకా ఆపండ్రా బాబు అంటున్నా, వాళ్ళను జోకర్లను బఫూన్లలాగా చూస్తున్నా, వాళ్ళు మాత్రం తగ్గరండి. ప్రపంచ నేత అంటారు, లేకపోతే ప్రపంచ స్థాయి నేత అంటారు. ఎవరికి ప్రపంచ స్థాయి నేత? ఎక్కడ ప్రపంచ స్థాయి నేత? నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుందండి. ఎక్కడికైనా నేను దాదాపు 25-30 దేశాలు తిరిగాను ఇప్పటికి మినిమం. ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక మైక్ పట్టుకొని, లేకపోతే చంద్రబాబు ఫోటో చూపించి ఈయన ఎవరో తెలుసా అని అడగ, ఎవరు పట్టించుకోరండి అసలు. ఇప్పుడు చాలామందికి అండి, ఇక్కడ నేనున్న దేశంలో ఎవరు ప్రైమ్ మినిస్టర్ అంటే కూడా టక్కుని చెప్పలేరు. వాళ్ళు రాజకీయాలు అనేవి అసలు పట్టించుకోరు. చాలా దేశాల్లో అంతే అండి. మనకేందంటే ఇంకా మీడియా ఉంది, వాళ్ళు సావు కొడతారు కాబట్టి మనం ఏందో విని ప్రపంచ నేత విజనరీ అది ఇదని సావు దొబ్బుతారు. కానీ ఏం ప్రపంచ నేత? ఎవడు పట్టించుకుంటాడు? ఎవడు పుట్టుకోసి గడ పట్టించుకుంటాడు? ఎందుకు పట్టించుకుంటారండి అసలు? ఇప్పుడు మన రాష్ట్రంలోనే జిల్లాకొక స్లాంగ్ ఉంటుంది, మన మాట తీరు డిఫరెంట్గా ఉంటుంది. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పండగకి ఇంపార్టెన్స్ ఇస్తారు, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క తిండికి ఇంపార్టెన్స్ ఇస్తారు, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క కట్టుబట్టలు అనేవి వేరేగా ఉంటాయి, పద్ధతులు వేరుగా ఉంటాయి, ఆహార్య వ్యవహారాలు వేరుగా ఉంటాయి. మన రాష్ట్రంలోనే అన్ని స్లాంగులు, లేకపోతే అన్ని డిఫరెంట్ అభిప్రాయాలు, లేకపోతే వాళ్ళ అలవాట్లు ఉంటాయే. దేశం మొత్తం మీద, అలాగే ప్రపంచం మొత్తం మీద చంద్రబాబు కోసం అందరూ ఏకతాటిపైకి వచ్చేసి రాజకీయాలు చూస్తూ, అది కూడా రాజకీయాలు ఎక్కడ చూస్తున్నారు? ఏదో దేశం, సపోజ్ ఇథియోపియా, మంగోలియా, సోమాలియా, లేకపోతే టాంజానియా, లేకపోతే సింగపూరు, అటు ఇటు అమెరికా, అమెరికా ఏదైనా కానివ్వండి, వాళ్ళందరూ కూడా ఏకతాటిపైకి వచ్చేసి చంద్రబాబు నాయుడు విజనరీ, చంద్రబాబు నాయుడు ప్రపంచ స్థాయి నేత అని మాట్లాడతారా? పోనీ మాట్లాడడానికి చంద్రబాబు చేసింది ఏందండి? ఆయా దేశాల్లో ఎవరైనా ఏదైనా కనిపెడితే దీన్ని నేను తీసుకొచ్చిన చెప్పుకోవడమేనా? నేనే కనిపెట్టినా, డ్రోన్ నేనే కనిపెట్టినా, కంప్యూటర్ నేనే కనిపెట్టినా, సెల్ ఫోన్ నేనే కనిపెట్టినా, క్వాంటమ్ వ్యాలీ, జెనోమ్ వ్యాలీ, నా బొంద వ్యాలీ, నా శారదం వ్యాలీ, నా పిండాకుడు వ్యాలీ అని ఇవన్నీ నేనే కనిపెట్టాను చెప్పుకోవడం. ఆ విషయంలో కావాలంటే చంద్రబాబు చూసి ఎంత నవ్వుకుంటారు. ఎవడో ఒకడు పిచ్చోడు ఉన్నాడంట, బఫూన్ ఉన్నాడంట, ఆంధ్ర రాష్ట్రం అంట, అదొక స్టేట్ అంట, ఎక్కడ ఎవరు కనిపెట్టినా కానీ నేనే కనిపెట్టా అని చెప్పేసి డబ్బా కొడతాడు. మళ్ళా అతనికి ఇటువంటి పనికి వాళ్ళంతా జాకీలు పెట్టి బాకాలు అవుతారని చెప్పేసి ఆ విషయంలో అయితే నవ్వుకుంటారు, డౌటే లేదు. అతికైనా హద్దు ఉండాలిరా, ప్లీజ్ రవి. నేను ఏం కోరుకునేది ఒకటే, నేను చాలరా నాయన, రుద్ది దేవుడా
మన వల్ల కాదండి ఇంకా ఏం చెప్పగలరు చెప్పండి వీళ్ళకు.